పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయమని వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ మురళి విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని అవినాష్ పేర్కొన్నారు. దేవినేని బాజీ ప్రసాద్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు బాజీ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని అన్నారు. విజయవాడలో రాజకీయాలకు అతీతంగా పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు అండగా నిలిచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బాజీ ప్రసాద్ కృషి చేశారని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ, బాజీ ప్రసాద్, గాంధీ మురళి విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రజలకు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని అవినాష్ పేర్కొన్నారు. బాజీ ప్రసాద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలను నేటికి విద్యార్థులు, అభిమానులు గుర్తు చేసుకున్నారని అన్నారు. బాజీ ప్రసాద్ ఆశయాలు, సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనకు అందరం కలిసి ముందుకు సాగాలని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు సుబ్బారావు, ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని బాజీ ప్రసాద్కు నివాళులర్పించారు. స్వర్గీయ దేవినేని బాజీ ప్రసాద్ గారి 10వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మాజీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర, రాష్ట్ర నాయకులు అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం. ఏదైతే వ్యాపార పరంగా కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఎంతోమందికి ఉపాధి కల్పించి, మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక రాజకీయ జీవితంలో ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉన్న బాజీ ప్రసాద్ గారు చనిపోయి 10 సంవత్సరాలైనా ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, ఈ రోజుకి బాజీ ప్రసాద్ గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన సొంత మనుషులు దేశ విదేశాల్లో ఉన్న గర ఆయనతో సాన్నిధ్యం అన్ని గర గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరుగా కృషి చేస్తున్నారు. తప్పకుండా బాజీ ప్రసాద్ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఈరోజు ఈ నగరంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, ఆయన సోదరులు ఈ నగరంలో, ఈ జిల్లాలో ఎంతోమంది విద్యార్థులకి అండగా నిలిచి, 2 అన్నదమ్ములు చనిపోయినా అవన్నీ గారు దిగమింగుకొని ఈరోజు ఈ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశారు. ఈ విజయవాడ నగరం ఉన్నంత వరకు, ఈ కృష్ణా జిల్లా ఉన్నంత వరకు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు నెహ్రూ గారిని, బాజీ గారిని, గాంధీ గారిని, మురళీ గారిని ప్రతి ఒక్కరు గారు తలుచుకుంటారని చెప్పని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున దేవినేని బాజీ ప్రసాద్ గారు చనిపోయి నేటి 10 సంవత్సరాలు కాబోతుంది. మరి వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఉంది. వాళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసి ఆ రోజుల్లో స్టూడెంట్ యూనియన్ అనే కానీ, యూఎస్ఓ కానీ ఇవన్నీ స్థాపించి ప్రతి ఒక్కరు ఎక్కడ సమస్య ఉన్నా కానీ ముందంజలో ఉండి బాజీ ప్రసాద్ గారు కానీ, నెహ్రూ గారు కానీ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అంకితం చేశారు. అదేవిధంగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ, దానిలో భాగంగానే మరి ప్రతిరోజు తను మన మధ్య ఉన్నప్పటికీ నిజంగా అలా నెరవేర్చాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయటం మరి మనందరికీ ఇదేనని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. దేవినేని నెహ్రూ గారి కుటుంబం అంతా కూడా ఒక స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ జరిగేటప్పుడు అనేకమైన గొడవలు దీంట్లో పొలిటికల్ ఎంటర్లు అయ్యి అందరూ నాయకులందరూ కూడా స్టూడెంట్స్ని వాడుకుంటూ స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్న టైంలో ఈ యొక్క నెహ్రూ గారు, బాజీ ప్రసాద్ గారు, మురళీ గారు, అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక యుఎస్ఓని స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ని స్థాపించడం జరిగింది. దాని ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ, పేద ప్రజలు ఉండి కూడా కొంతమంది చదువుకోలేకపోతే వాళ్ళకి సహాయం చేస్తూ ఈ యొక్క యుఎస్ఓ సంస్థని బాగా పెంచి మన విజయవాడే కాదు
రాష్ట్రం మొత్తం కూడా చాలా చోట్ల కూడా ఈ యుఎస్ఓని స్థాపించడం జరిగింది. ఈ యుఎస్ఓలో ఉండి చదువుకుని ఎంతోమంది విద్యార్థులు ఈరోజు కూడా నెహ్రూ గారి పేరు కానీ బాజీ ప్రసాద్ గారి పేరు చెప్తూ ఎంతోమంది ఉద్యోగాలు మిలిటరీ పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, అలాగే ఇంజనీర్లు అయ్యారు. అందరూ కూడా ఫారెన్లో ఉన్నా కూడా మేము విజయవాడలో దేవినేని యుఎస్ఓలో ఉండి చదువుకున్నామని చెప్పడం నిజంగా ఎంతో అదృష్టం. అది దేవినేని నెహ్రూ గారి కుటుంబానికి సాధ్యమైంది. వారు లేకపోతే నిజంగా ఆ భగవంతుని ఎంతో వాళ్ళకి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.